హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మొన్న లాస్ట్ వీడియోలో నేను మేడూరులో అంజనాద్రి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తానని చెప్పాను కదండి. ఈ వీడియోలో నేను అసలు స్వామివారు ఏ విధంగా వెలిచారు, టెంపుల్ ఏ విధంగా ఉంది అనేది చూపిస్తానండి. అలానే ఈ టెంపుల్లో భజన కూడా చేస్తారని ఒక వీడియో అయితే పెట్టాను కదా. అసలు భజన ఏ విధంగా చేస్తారో చూడని వాళ్ళు చూడండి, ఈ వీడియోలో అయితే ఉంటుంది. స్వామివారు స్వయంగా ఏ విధంగా వెలిచారో ఒకసారి చూడండి, మీ జన్మ ధన్యమైనట్టే. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మన మీద ఉంది అంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా ఉన్నట్టే అండి. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉంటే మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం. అంజనాద్రి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మేడూరులో ఉందండి. అంటే ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరులో స్వామివారు స్వయంగా వెలిచారండి. వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క అవతారంలో వెలుస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే కూర్మ అవతారంలో వెలిచారండి, తాబేలు అవతారంలో వెలిచారు. కానీ చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవండి. స్వామివారిని చూసి మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. స్వామివారు కొండ మీద ఈ విధంగా వెలిచారు. అంజనాద్రి కొండ మీద ఈ విధంగా వెలిచారండి. అక్కడైతే చిన్న గుడిలాగా కడుతూ ఉన్నారు. ఇంకా గుడి అయితే కంప్లీట్ అవ్వలేదండి, మామూలుగా సగం వరకు అయితే అయింది. కంప్లీట్ అయినంత వరకు నేను చూపిస్తూ ఉన్నాను. స్వామివారు అయితే ఈ విధంగా వెలిచారు. వెంకటేశ్వర స్వామి చాలా ప్రదేశాల్లో చాలా రకాలుగా వెలుస్తూ ఉంటారు. ఇక్కడైతే కూర్మావతారంలో వెలిచారండి. నేనైతే ఫస్ట్ టైం అయితే వెంకటేశ్వర స్వామిని ఈ అవతారంలో చూడడం అండి. కూర్మ అవతారంలో అయితే స్వామివారు ఈ విధంగా దర్శనమిచ్చారండి. టెంపుల్ అయితే సగం వరకు రెడీ అయింది, కడుతూ ఉన్నారు. టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. కొండ మీద వెలిచారు. ఇక్కడ కొండ కింద అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, కొండ పైన అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఇదే టెంపుల్లో నాగేంద్ర స్వామి అలానే వినాయక స్వామి ఉన్నారు, అలానే అమ్మవారు కూడా ఉన్నారండి. పుట్ట కూడా ఉంది, చాలా పెద్ద పుట్ట అయితే ఉంది. బయట గుడి బయట అయితే ఈ విధంగా ఉందండి. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. చాలామంది మా ఊర్లో అయితే గుడి కట్టేటప్పుడు చందాలు తీసుకుంటూ ఉంటారు కదా, అలా మా ఊర్లో కూడా చాలామంది ఇచ్చారండి. మన శక్తిని బట్టి స్వామివారికి ఇస్తే చాలా మంచిది. మా ఊర్లో చాలామంది ఇచ్చారు. మా మామయ్య అయితే వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నారండి జీవితకాలం. ఆయనకి తోచినంత వరకు ఆయన చందాలు వసూలు చేసి స్వామివారికి అయితే అప్పచెప్పారు. మా వారు కూడా ఆయనకి నచ్చినంతలో ఎంతో కొంత చందా అయితే ఇచ్చారండి. అలా స్వామివారికి ఇస్తే చాలా మంచిది. ఇక్కడ చూడండి, కొండల మధ్యలో నాగేంద్ర స్వామి వెలిచారండి. స్వామివారు కొండల మధ్యలో ఈ విధంగా వెలిచారండి. నాగేంద్ర స్వామి పుట్ట కూడా చాలా పెద్దగా ఉంది. నిన్నైతే ఉగాది పండుగ కదా, ఈ విధంగా అలంకరించారండి. చాలామంది ఇక్కడ పాలు పోస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉన్నారు. నాగేంద్ర స్వామి పడిగలు కూడా ఉన్నాయి కదండి. ఈ టెంపుల్ అయితే కొండ మీద ఉంది కదా, పైకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని మెట్లు కూడా కట్టించారండి. గుడి అయితే చాలా చాలా బాగుందండి. నాగేంద్ర స్వామి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకేమైనా నాగదోషాలు ఉన్నా పూజ కూడా చేసుకోవచ్చు. చూడండి టెంపుల్ ఎలా ఉందో. ఈ విధంగా కొండల మధ్యలో స్వామివారు వెలిచారండి. ఈ టెంపుల్ అయితే ఈ మధ్య కాలంలోనే కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టారండి. చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది, కడుతూ ఉన్నారు. భక్తులు అయితే చాలామంది వెళ్తూ ఉన్నారు. ప్రతి శనివారం కూడా అన్నదానం చేస్తూ ఉన్నారండి. అన్నదానానికి కూడా మనకి ఇష్టమైనంత డబ్బులు అయితే ఇచ్చి అన్నదానం కూడా చేపించుకోవచ్చు. గోవింద
ప్రతి శనివారం కూడా ప్రత్యేకంగా పూజలు అయితే చేపించుకుంటూ ఉన్నారండి. చాలామంది భజన చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. భజనలు అవి చేస్తూ ఉన్నారు, పూజ కూడా చేస్తూ ఉన్నారండి. ఈ టెంపుల్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడైతే పండగప్పుడు కానీ శనివారం మంగళవారం రోజున భజనలు అయితే చేస్తూ ఉన్నారు. భజన ఏ విధంగా చేస్తారో కూడా చిన్న వీడియో పెడతాను చూడండి. ఇలా భజన వీడియో రూపంలో చూసినా సరే మన మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. పిల్లలకు కూడా ఇలాంటి వీడియోస్ చూపించడం వల్ల వాళ్ళకు కూడా మంచి అనేది తెలుస్తుంది. ఆ దేవుడి అనుగ్రహం కూడా మన మీద ఉంటుందండి. స్వామివారిని చూడండి, చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు కదా. గుడి అయితే చాలా చాలా బాగుందండి. నేను మొన్న వీడియోలో చెప్పాను కదండి టెంపుల్ చూపిస్తానని, అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.